మానవుని జీవితము నిజంగా దుర్బలమైనదా? శ్రమతో కూడిన ఈ జీవితాన్ని మనము ఎంతవరకు అర్థం చేసుకోగలము? ఈ విషయాలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మనము యోబు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గత పాఠంలో యోబు స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలు యోబునకు ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేదని తెలుసుకున్నాం. నేటి ఈ పాఠంలో యోబు గ్రంథము 6-7 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఎలీఫజు మాటలకు యోబు స్పందించిన విధానాన్ని ఇందులో గమనిస్తాం. తనకు సంభవించిన శ్రమకు యోబు విలవిలలాడుతూ ఉన్నాడు. తన శ్రమకు, తన బాధకు కొలమానం లేదంటూ ఉన్నాడు. తాను అసహించుకున్నవే తాను స్వీకరించవలసి వచ్చింది అని అంటున్నాడు. ప్రాణం కడబట్టిన మాటలు, నిరాశ మాటలు, చావును ఆస్వాదించే మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని దయకు దూరమైన, కనీసం స్నేహితులైనా సహాయం చేయని వారుగానే ఉన్నారని అతడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎండి నీళ్లు లేనట్టి వాగు లాంటి వారని, వారు ఎండమావి అని అంటున్నాడు. ఈ అధ్యాయంలో స్నేహితుల మాటలు మరింతగా యోబును నిరాశపరిచినట్లుగా చూస్తాం. నరుని యొక్క జీవితము ఎంతటి దుర్బలమైనదో ఇందులో మనకు కళ్ళకు కట్టినట్లుగా వివరించబడిన విషయాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యోబు గ్రంథం 6-7 అధ్యాయాలు వినబోతున్నాము. ఎలీఫజు ఉపన్యాసానికి యోబు జవాబిస్తున్నాడు. 6వ అధ్యాయం. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూడడానికి నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడుతుంది. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికాను. సర్వశక్తుడైన దేవుని అంబులు నాలోకి చొచ్చాయి. వాటి విషాన్ని నా ఆత్మ పానం చేస్తున్నది. దేవుని భీకర కార్యములు నాలో యుద్ధం చేయడానికి పంక్తులు తీరి ఉన్నాయి. అడవిగాడిదే గడ్డిని చూచి ఓండ్ర పెడుతుందా? ఎద్దు మేతను చూచి రంకె వేస్తుందా? ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తింటారా? గుడ్డులోని తెలుపులో రుచి ఉంటుందా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములయ్యాయి. వింటున్నారా శ్రోతలు? యోబుకు కలిగిన మనస్తాపం అంతా ఇంతా కాదు. తన బాధను వలపోసుకుంటున్నాడు. ఎలీఫజు వేదాంతం వల్ల యోబుకు ఎట్టి ఓదార్పు కలగలేదు. నీలో ఏదో రహస్య పాపముంది ఒప్పుకో అనగానే యోబు సమస్య తీరుతుందా? అసలు యోబు సమస్య ఏదో ఎలీఫజుకు తెలియదు. ఎలీఫజు వేదాంత పాండిత్యం అక్కరలో ఉన్న శ్రమబాధితునికి ఎట్టి మేలు చేకూర్చజాలదు అనే వాస్తవం తేలిపోయింది. ఎలీఫజు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను గురించి ప్రసంగించగలడు గాని కష్టదశలో ఉన్నవారికి దానివల్ల ఎట్టి ప్రయోజనమూ కలగదు. ఏసే జవాబు అని కీర్తన పాడవచ్చు గాని అసలు ప్రశ్న ఏదో తెలియకపోతే ఆ పాట వల్ల ఎవరికి మేలు, ఏమి ప్రయోజనం? దెబ్బతిన్న మనిషి యోబు. అతడు విలవిల్లాడిపోతున్నాడు. నా స్నేహితుడా ఎలీఫజు, ఏమేమో చెప్పావు, కాని నా గుండెలోని మూలుగు నీవు వినలేకపోతున్నావు. గాడిదకు గడ్డి, ఎద్దుకు మేత ఉంటే అవి ఏడుస్తాయా, మొత్తుకుంటాయా, ఓండ్ర పెడతాయా? నేనెందుకు ఏడుస్తున్నానో మీరు గ్రహించలేరా? నేను తినే తిండి ఈ బాధలే, వేదనే. 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరే దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలపనియ్యి, చేయి జాడించి ఆయన నన్ను నాశనం చెయ్యనియ్యి. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకోకుండా ఉండలేదని నేను ఆదరణ పొందుతాను. నేనెంత వేదన పడినా దానిని బట్టే హర్షిస్తాను. నా బలం ఏపాటిది?
నేను కనిపెట్టుకోవటం ఎందుకు? నా అంతం ఏపాటిది? నేను తాళుకోవటం ఎందుకు? నా బలం రాళ్ల బలము వంటిదా? నా శరీరం ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయింది. కుంగిపోయినవాడు సర్వశక్తుడైన దేవుని యందు భయభక్తులు మానుకొన్నా స్నేహితుడు అతనికి దయచూపవచ్చునే. శ్రోతలు వింటున్నారా? యోబు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాడు. అతనికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. దేవుడు తనను నాశనం చేస్తే చెయ్యనియ్యి అనే నిర్లిప్త పరిస్థితికి చేరాడు యోబు. చస్తే పీడ విరగడైపోతుంది అనే విసర్ధన కబుర్లు మాట్లాడుతున్నాడు యోబు. నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఈ బతుకు కంటే చావైనా మేలే అంటున్నాడు. ఆత్మనిందకు ఉపక్రమిస్తున్నాడు. నేను విసిగిపోయాను, దుర్భరమైన బాధలో ఉన్నాను. పోనీ దేవుడు దయమాలిన వాడైనా స్నేహితులైనా ఓదారుస్తారనుకుంటే వీరు పుండరింపు మాటలతో నన్ను వేధించుకు తింటున్నారే అని యోబు వాపోతున్నాడు. 15వ వచనం, నా స్నేహితులు ఎండిన వాగులాగా, మాయమైపోయే జలప్రవాహంలాగా నమ్మకూడని వారయ్యారు. మంచుగడ్డలు ఉండడం వల్ల, హిమము వాటిలో పడడం వల్ల అవి మురికిగా కనపడతాయి. వేసవి రాగానే అవి మాయమైపోతాయి. వెట్ట కలగగానే అవి తమ స్థలాన్ని విడిచి ఆరిపోతాయి. వాటి నీళ్లు ప్రవహించే దారి తిప్పబడుతుంది. ఏమీ లేకుండా అవి ఇంకిపోతాయి. సమూహముగా ప్రయాణము చేసే తేమావర్తకులు వాటిని వెతుకుతారు. క్షేమవర్తకులు వాటి కోసం కనిపెడతారు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుతారు. వాటి చేరువకు వచ్చి కలవరపడతారు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుతున్నారు. ఎలాంటి స్నేహితులు మీరు? ఈ బాధ ఇర్మియా 15వ అధ్యాయం 18వ వచనంలో ప్రతిధ్వనిస్తోంది. నా బాధ ఎందుకు ఎడతెగనిదయింది? నా గాయం ఎందుకు ఇంత ఘోరమైంది? అది ఎందుకని స్వస్థత నొందదు? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవుతావా? నిలువని జలములవుతావా? యోబు లెబానోను ప్రాంతాలలోని ప్రకృతి వైపరీత్యాలను దృష్టాంతీకరిస్తున్నాడు. ఈ స్నేహితులు శుద్ధ దండగ, ఎడారిలో ఎండమావులు. ఇది కవిత. ఈ ముగ్గురు స్నేహితులు తన ఎడారి బతుకులో జలాశయములనుకున్నాడు. కాని వారు ఎండమావులు. నది ఉపరితలమంతా ఘనీభవించిన మంచుగడ్డ. చూడటానికి నది, అది ద్రవం కాదు, ఉపద్రవం. దాన్ని తాగడానికి వల్లపడదు. యోబుకు ఉపశాంతి కాదు, శాంతి కావాలి. ఈ స్నేహితులు స్నేహితులే కారు, దేవుడే అతనికి సన్నిహిత స్నేహితుడు. 22వ వచనం, ఏమైనా దయచేయండని నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం బహుమానమేమైనా తెమ్మని అడిగానా? పగవాని చేతిలో నుండి విడిపించుమని అడిగానా? బాధపరిచేవారి చేతిలో నుండి విడుదల కోరానా? నాకు ఉపదేశం చెయ్యండి, నేను మౌనినై ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినా మీ గద్దింపు దేనికి ప్రయోజనం? మాటలనే గద్దించాలనుకుంటున్నారా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని అనాథలను కొనడానికి చీట్లు వేస్తారు. మీ స్నేహితుల మీద బేరం సాగిస్తారు. దయచేసి నా వైపు చూడండి. మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడతానా? అన్యాయము లేకుండా నా సంగతి మళ్ళీ విచారించండి, మళ్ళీ ఆలోచించండి. నేను నిర్దోషిగా కనపడతాను. నా నోట అన్యాయం ఉంటుందా? దుర్మార్గము రుచి నా నోరు తెలుసుకోజాలదా? 7వ అధ్యాయం 1వ వచనం నుండి, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? శ్రోతలారా, యోబు ఉపన్యాసం వింటున్నారా? యోబు అంటున్నాడు, స్నేహితులారా, మీరు మంచి మాటలే చెప్పారు. అయితే నా సమస్యకు పరిష్కారం మీరు చూపలేకపోయారు. మీరు వైద్యం చేస్తామని వచ్చారు గాని రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. నాది రహస్య పాపము అంటున్నారా? మీరు తప్పుడు నిర్ణయానికి వచ్చారు.
సరైన సలహా చెప్పండి, నేను వింటాను. శ్రోతలు, అసలు సంగతి ఏమిటంటే, ఈ ముగ్గురు స్నేహితుల్లో ఏ ఒక్కరికి దేవుడెవరో తెలియదు, దేవుని భక్తుడెవరో కూడా తెలియదు. అంతేకాదు, ఈ ముగ్గురు తమను తామే ఎరుగరు. వీరు ఒకే పాట పాడుతున్నారు. యోబు ఏదో పాపం చేసి ఉంటాడు, అది ఇతడు ఒప్పుకొని తీరాలి. పాపాన్ని ఒప్పుకోవడం లేదు గనక దేవుడు అతనికి ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాడు. యోబు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడు. అతడిప్పుడు రోగి. యోబు స్నేహితులు అతనికి ఎట్టి ఆదరణ కలిగించలేకపోయారు. అతని భార్య కూడా అతన్ని తీవ్రంగా విమర్శిస్తోంది, ఆడిపోసుకుంటోంది, సావమంటోంది. ఇప్పుడు యోబు ఎంతో దీనావస్థలో మగ్గిపోతున్నాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధన
అధ్యాయం 2వ వచనం నుండి, నీడను మిగుల అపేక్షించే దాసుని వలె, కూలి నిమిత్తము కనిపెట్టే కూలివాని వలె ఆశలేకయే జరిగే నెలలను నేను చూడవలసి వచ్చింది. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాయి. నేను పండుకొన్నప్పుడెల్లా ఎప్పుడు లేస్తానా, రాత్రి ఎప్పుడు గతిస్తుందా అనుకుంటాను. తెల్లవారే వరకు ఇటు అటు పొర్లుతూ ఆయాసపడతాను. నా దేహము పురుగులతో, మంటి పెళ్లలతో కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల పగులుతున్నది. నా దినములు నేతగాని నాడి కంటే ఒడిగా గతిస్తున్నాయి. నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నాయి. నా జీవము ఒట్టి ఊపిరే అని జ్ఞాపకం చేసుకో. నా కన్ను ఇక మేలు చూడదు, నన్ను చూచేవారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూస్తాయి గాని నేనుండను. శ్రోతలు, యోబు మాటల్లో అతని బాధ తేటగా వ్యక్తమవుతోంది. శారీరకంగా రోగబాధ తనకు అంతం దాపురించింది. తన రోగం మరణానికి దారితీసింది. స్నేహితులమంటూ వచ్చారు గాని వారి వైఖరి, వారి మాటలు తనను మరీ చిత్రహింసకు గురి చేశాయి. స్నేహితుడు తనను అవగాహన చేసుకుంటాడు, తనను ప్రేమిస్తాడు అనుకున్నాడు. అతని ఆశలు అడియాసలయ్యాయి. రోగంతో బాధపడుతున్నాడే అని సానుభూతైనా లేకుండా తమ విమర్శ బాణాలు అతని మీదికి విసురుతున్నారు. 9వ వచనం నుండి, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎన్నడూనూ రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతణ్ణి మళ్లీ ఎరుగదు. నేను నా నోరు మూసుకోను, నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడతాను. నా మనోవేదనను బట్టి మూలుగుతాను. నేనొక సముద్రాన్నా, సముద్రంలోని భుజంగాన్నా? నీవెందుకు నా మీద కావలి ఉంచుతావు? నా మంచం నాకు ఆదరణనిస్తుంది, నా పరుపు నా బాధకు ఉపశాంతినిస్తుంది అని నేను అనుకొనగా, నీవు స్వప్నము వలన నన్ను బెదిరిస్తావు, దర్శనము వలన భయపెడతావు. నేను ఉరితీయబడాలని కోరుతున్నాను. ఈ నా ఎముకలను చూడటం కన్నా మరణమొందడం నాకిష్టం. అవి నాకు అసహ్యం. నిత్యము బతకటం నాకిష్టం లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నాయి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏ పాటివాడు? అతన్ని ఎందుకు ఘనపరుస్తావు? అతని మీద నీవెందుకు మనసు నిలుపుతావు? ప్రతి పగలు నీవెందుకు అతన్ని దర్శిస్తావు? ప్రతి క్షణము నీవు అతన్ని శోధించటం ఎందుకు? ఎంతకాలం నీవు నన్ను చూడటం మానకుండా ఉంటావు? నేను గుటక వేసే వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేశానా? నరులను కనిపెట్టేవాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీవెందుకు గురిపెట్టావు? నీవెందుకు నా అతిక్రమాన్ని పరిహరించవు? నా దోషాన్ని నీవెందుకు క్షమించవు? నేనిప్పుడు మంటిలో పండుకుంటాను. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు గాని నేను ఉండను. గమనించారా శ్రోతలు? చావబోయే వ్యక్తి సంధి ప్రేలాపనలాగా ధ్వనిస్తున్నాయి యోబు మాటలు. చస్తానో అంటూ కలవరిస్తున్నాడు. ప్రశాంతంగా నన్ను చనిపోనీయండి అంటున్నాడు. దీనికంతటికీ కారణమేమిటో, కారకులెవరో యోబుకు బొత్తిగా తెలియదు. స్నేహితులు యోబు పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నారు. యోబు తాను పాపినే అంటున్నాడు గాని, మరీ ఇంత ఘోర పరీక్షకు తగిన పాపం నేనేమి చేశాను అని అడుగుతున్నాడు. నాకెందుకు ఇంత కఠిన పరీక్ష? ఇది న్యాయమా? నన్నెందుకు దేవుడు కనికరించడు? ఏదో పాపం ఉంటే ఉంది, దాన్ని క్షమించి దేవుడు తనను బాధ నుండి తప్పించగలడు గదా. నేను పాపినే అయినా ఈ శిక్ష మాత్రం నా పాపానికి మించింది అని యోబు అభిప్రాయపడుతున్నాడు. యోబు తనకు తెలియకుండానే సైతానుకు చోటు పెట్టిన వాడయ్యాడు. దేవుడిది అన్యాయం అనే భావన సైతానీయమైనది. నా మాటలు దురుసుగా ఉన్నాయని యోబు ఒప్పుకుంటున్నాడు. దేవుడు కనికరము లేకుండా విషబాణాలు వేశాడంటూ నిష్ఠురాలు పలుకుతున్నాడు. తన గాయాలు మాన్పే మందు ఈ స్నేహితుల దగ్గర లేదు. అయితే యోబుకు ఒక సంగతి తెలియదు. 2 కొరింథీ 4వ అధ్యాయం
16 నుండి 18 వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశిస్తున్నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండే మా చులకని శ్రమ మా కోసమై అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగచేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం స్నేహితులమైతే ఒకరి భారాలను ఒకరము భరించుకోవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరి భారములను ఒకరు భరిస్తూ ఈలాగు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. యోబు స్నేహితులకు మంచి సమరయుని మనస్సు లేదు. యోబు గాయాలను మాన్పి కట్టుకట్టి పరామర్శించి ఉంటే ఎంత బాగుండేది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనంలో చెరసాల అధిపతి పౌలు శీలల గాయాలు కడిగాడు. ఆ గాయాలు వారికి అతడు చేసినవే. అలాంటి మనస్సు యోబు స్నేహితులకు లేదు. వీరు ఎండమావులు, విమర్శిస్తారు గాని పరామర్శించలేరు. 7వ అధ్యాయంలో యోబు దేవునికి తన గోడు చెప్పుకున్నాడు. నా జీవితం వ్యర్థం, నన్నెందుకు బతకనిస్తావు, చంపరాదు అంటున్నాడు. నా బతుకుకు ఫలమేమిటి? నా జీవితమంతా నిరర్థకం. క్షణకాలం ఉండే ఈ బతుకుకు ఇన్ని కడగండ్లా? ఏమయ్యా దేవా, ఏమిటిదంతా? నాకెందుకీ శిక్ష, ఈ విషమ పరీక్ష? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు. మన జీవమేపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. యోబు శ్రమబాధితుడు. అతని ఆలోచనలు బాధ చేత గజిబిజి అయిపోయాయి. అయినా ఇదంతా అతనికి విశ్వాస పరీక్ష. స్నేహితుల ఉపన్యాసమనే తుఫానుకు యోబు ఎలా స్పందిస్తున్నాడో గమనించండి. పాఠం ఇంతటితో సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తమ సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. యోబు తనకు వచ్చిన విపత్తును దేనితో పోల్చాడు? యోబు తనకు వచ్చిన విపత్తును దేనితో పోల్చాడు? 1. సముద్రంల జలచరాల సంఖ్యతో. 2. సముద్రంల నీటి బరువుతో. 3. సముద్రంల ఇసుక యొక్క బరువుతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము యోబు తన స్నేహితుల మాటలను బట్టి భరించరాని తన స్వంత శ్రమానుభవంతో తాను మాట్లాడిన మాటలను, అందులోని భావాలను వింటూ వచ్చాం. విమర్శలే తప్ప పరామర్శ లేని వారి మాటల్లో యోబు ఎంతగానో దేవుని ఎదుట పరితపించాడు. వారు అతన్ని గాయపరుస్తున్నారు. తన స్నేహితుల నుండి ఎంతో ఆదరణను, ఉపశమనాన్ని కోరుకున్నాడు. కానీ వారు తన గాయాన్ని మాన్పే ప్రయత్నం చేయలేదు. వారు తన దాహం తీర్చే జలాశయం కావచ్చు అని అనుకున్నాడు. కానీ వారు గడ్డ కట్టిన ద్రవం లాంటి వారని గ్రహించాడు. తన శ్రమల్లో ఈ మానవ జీవితం క్షణభంగురమని యోబు గ్రహించాడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదని తెలుసుకుంటూ ఉన్నాడు. తన స్నేహితులు దేవుని ఎరగరు, వారేంటో వారే ఎరగరు. తన స్నేహితులు ఈ లోకపరంగా ఎంతో గొప్ప మేధావులు, గొప్ప వ్యక్తులు. కానీ వారి జ్ఞానం శ్రమల్లో ఉన్న యోబును మరింత కృంగదీశాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలోని యోబు యొక్క మాటలను బట్టి మానవులుగా మన జీవితము ఎంతటి దుర్బలమైనదో గ్రహించగలం. ఈ తుచ్చమైన శరీరంతో ఎన్నో కోరికలను కలిగి ఉంటాం. వాటిని పొందడానికి ఎంతో ప్రయాసపడుతూ వాటి కొరకు వెంపర్లాడుతూ ఉంటాం. ఈ జీవితము అశాశ్వతమైనది. శాశ్వతమైన జీవితాన్ని యేసుక్రీస్తునందు మాత్రమే మనము కనుగొంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు అనుగ్రహించాడు. ఈ శుభవార్తను అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.